పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోవడంతో తనకున్న పుస్తకాల షాప్ని అమ్మే వెళ్ళిన ఒక పెద్ద ఆయన చూస్తున్నారు. అయితే మన హీరో అండ్ అతని ఫ్రెండ్ కలిసి ఆ పుస్తకాల షాప్ మూతపడకుండా ఎలా సహాయం చేశారనేదే ఈ కథ. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు సగం సినిమా. గత కొన్ని ఎపిసోడ్లలో చాట్ జీపీటీని అడిగాం, జెమినైని అడిగాం, ఈ వారం అయితే క్లాడ్ని అడిగాం ఒక ఫీల్ గుడ్ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రిప్ట్ అయితే ఇవ్వమని. ఇంకా మొదలు పెడదామా? వెన్నెల వెలుతురు, ఇది స్టోరీకి అయితే క్లాడ్ ఇచ్చిన టైటిల్. ఫేడ్ ఇన్, ఓకే, ఎడిటింగ్ షాట్ కూడా ఇచ్చింది. ఇంటీరియర్ రాజమండ్రి, కిరణ్ ఇల్లు తెల్లవారుజామున. చిన్న చక్కని ఇల్లు, వాకిట్లో తులసికోట ఉంది. వంటగది నుండి కాఫీ వాసన వస్తుంది. కిరణ్ వయసు 28 సంవత్సరాలు, అమాయకమైన కళ్ళు, చిరునవ్వు, అతని ముఖం సహజంగా నిండి ఉంటుంది. పాత సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అతని అమ్మ సావిత్రి వయసు 55, వంటింట్లో నుండి అరుస్తుంది. ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్లో అయితే మనకి కిరణ్ ఇల్లు ఎక్కడ ఉంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే మనకి సెటప్ చేసింది మన క్లాడ్. సావిత్రి వంటింట్లో నుంచి వస్తూ చెప్తుంది, కిరణ్ కాఫీ తాగాకే వెళ్ళిన ఆయన, ప్రతిసారి ఏదో పని ఉందని పరిగెత్తుతావు. కిరణ్ సైకిల్ పట్టుకుని నవ్వుతూ అంటున్నాడు, అమ్మా ఈరోజు రవిగాడి పుట్టినరోజు, పొద్దున్నే సర్ప్రైజ్ ఇవ్వాలి, సాయంత్రం తాగుతాను, ప్రామిస్. సావిత్రి అంటుంది, ఆ రవి కోసం నీకు నిద్ర కూడా పట్టదు, వాడికి పుట్టినరోజు, మరి నీకు పని ఏంటి? కిరణ్ వెళ్ళిపోతూ అంటున్నాడు, స్నేహం అంటే అదే కదమ్మా. సావిత్రి చిన్నగా నవ్వుతూ కాఫీ కప్పు పట్టుకుని తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ సీన్లో అయితే మనకి ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే, మన కిరణ్ ఫ్రెండ్ బర్త్డే అయితే ఉంది ఈరోజు. సో తను విష్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. సావిత్రి కాఫీ తాగమని చెప్పినా కానీ నా ఫ్రెండ్ని అర్జెంటుగా విష్ చేయాలని తొందరలో అయితే బయలుదేరుతున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి కిరణ్ ఇలా రెగ్యులర్గా ఇంట్లో కాఫీ తాగకుండా వెళ్ళిపోతాడనే సంఘటన కూడా మనకు కన్వే అవుతుంది. కట్టు ఎక్స్టీరియర్ రాజమండ్రి వీధులు తెల్లవారుజామున. కిరణ్ సైకిల్ తొక్కుంటూ పోతున్నాడు. గోదావరి ఒడ్డున పక్షులు లేస్తున్నాయి. పూల బండి దగ్గర ఆగుతాడు. కిరణ్ పూల అమ్మకందారుడికి అంటున్నాడు, అన్న పసుపు రంగు సంపంగి పూలు ఉన్నాయా? రవిగడికి అవంటే చాలా ఇష్టం. పూల అమ్మకందారుడు అంటున్నాడు, ఉన్నాయి బాబు, నువ్వే మొదటి కస్టమర్, 10 రూపాయలు. కిరణ్ జోబులో వెతుక్కుంటూ సిగ్గుపడుతూ అంటున్నాడు, అన్న 8 రూపాయలే ఉన్నాయి, 2 తక్కువైంది. పూల అమ్మకందారుడు నవ్వుతూ, పర్లేదు బాబు, స్నేహితుడికి పువ్వులు కదా, తీసుకో అని అన్నాడు. కిరణ్ కళ్ళు చమ్మార్చాయి. 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఓకే, ఇక్కడ నాకు వచ్చిన బిగ్గెస్ట్ డౌట్, తన ఫ్రెండ్ అబ్బాయే, తను అబ్బాయే. సో బర్త్డేకి తన ఫ్రెండ్కి అయితే తను పూలు ఇస్తున్నాడు. ఇది కొంచెం ఎందుకో ఆడ్గా అనిపించింది. ఈ పర్టికులర్ థింగ్ గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కట్టు నెక్స్ట్ సీన్. ఇంటీరియర్ రవి ఇల్లు. అదే ఉదయం కిరణ్ తలుపు తట్టాడు. రవి వయసు 28, ముంగిట్లో నిద్రకలతో తలుపు తీశాడు. కిరణ్ పువ్వులు చాచాడు. కిరణ్ పాడుతూ అస్తవ్యస్తంగా అంటున్నాడు, పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే పాడుతున్నాడు, పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని. రవి నవ్వుకుంటూ అంటున్నాడు, ఏంట్రా ఇది, తెల్లవారుజామున 6 గంటలకు వచ్చావు, నిద్రపాడైంది. కిరణ్ అంటున్నాడు, రేపు 9కి వస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు, అందుకే వచ్చా. రవి అంటున్నాడు పువ్వులు తీసుకుంటూ హృదయం నుండి, ఏంట్రా నువ్వు ఇంకా పసివాడిలో ఉన్నావు. కిరణ్ భుజాలు తడుతూ అంటున్నాడు, పసివాడు అయినందుకే జీవితం బాగుంటుంది రవి గారు. ఇద్దరు నవ్వుతున్నారు. రవి చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు. సో ఇక్కడైతే మనకి కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ రవి ఇప్పుడే నిద్ర నుంచి లేచినట్టు మనకైతే కన్వే అయింది. అండ్ ఇప్పట్లోలాగా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి విష్ చేయడాలు అలాంటివి లేనట్లున్నాయి. బట్ స్టిల్ ఈ పాయింట్లో నాకు ఇంకో ఉన్న ఏకైక డౌట్ ఏంటంటే, అదే పువ్వులు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి అని. మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ అలాంటిదేమో. నెక్స్ట్ సీన్. ఇంటీరియర్
పుస్తకాల దుకాణం పగలు. కిరణ్ ఒక పాత పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్నాడు. అతని యజమాని వెంకటేశ్వరరావు, వయసు 65, గడ్డం, మందనవ్వు. ఒక అమ్మాయి మాలతి, వయసు 26, తెలివైన కళ్ళు, నిండు జుట్టు, నిర్లక్ష్యంగా అలమారాలో వెతుకుతుంది. మాలతి విసుగ్గా అంటుంది, గురజాడ కన్యాశుల్కం ఉందా? కిరణ్ వెంటనే చెప్పాడు. అంటున్నాడు, ఉంది, కానీ పాత ప్రింట్ మాత్రమే ఉంది, కవర్ కొంచెం పాతపడింది. మాలతి అంటుంది, పాత ప్రింట్ అయినా పర్లేదు, అసలు పుస్తకం పాతదైనప్పుడే మజా. కిరణ్ అంటున్నాడు ఆశ్చర్యంగా నవ్వుతూ, ఎవరైనా ఇలా చెప్పరు, అందరికీ కొత్తదే అడుగుతారు. మాలతి పుస్తకం తీసుకుంటూ అంటుంది, అందరిలా ఉంటే జీవితం బోరుగా ఉంటుంది కదా. మాలతి వెళ్ళిపోయింది. కిరణ్ ఒక్క క్షణం ఆ తలుపు వైపు చూశాడు, నోరు తెరుచుకొని, కానీ మాటలు రావటం లేదు. వెంకటేశ్వరరావు వంకర నవ్వుతూ చూస్తున్నాడు. వెంకటేశ్వరరావు అంటున్నాడు, ఆ అమ్మాయి తరచూ వస్తుంది, చదువుకున్న పిల్ల, ఊరిలో టీచర్. కిరణ్ తటపటా ఇస్తూ, అలాగా, పర్లేదు, అంటే పుస్తకం మంచిదే కదా. వెంకటేశ్వరరావు నవ్వుతూ, పుస్తకం గురించి అడగలేదు నేను. సో ఇక్కడ ఈ పర్టికులర్ సీన్లో రవి ఏం పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అనే విషయం అయితే మనకి ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ఈ సీన్లో ఒక అమ్మాయిని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బేసికలీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇదివరకు మనం చేసిన గత 2 స్టోరీలలో ఎక్కడ హీరోయిన్ ఆర్ లవ్ యాంగిల్ అనే వైపుకి కథను తీసుకువెళ్ళలేదు. కానీ ఈ ఈ వారం మనకు వచ్చిన ఈ కథతో మనకి లైట్గా లవ్ యాంగిల్ అయితే టచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కట్టు ఎక్స్టీరియర్ రాజమండ్రి మార్కెట్ సాయంత్రం. కిరణ్ సైకిల్ తొక్కుతూ మార్కెట్ గుండా వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక ముసలావిడి, వయసు 70, కాయగూరలు రోడ్డు మీద పడిపోయాయి. అందరూ నడిచి వెళ్ళిపోతున్నారు. కిరణ్ సైకిల్ ఆపాడు. కిరణ్ కాయగూరలు ఏరుతూ, పర్లేదమ్మా, అన్నీ ఉన్నాయి, ఏం పడవలేదు. ముసలావిడ కళ్ళు నిండుకుని, నాయనా, అందరూ వెళ్ళిపోయారు, నువ్వే ఆగావు. కిరణ్ మాట సర్దుతూ, ఆగడం తప్పు కాదు కదమ్మా. ఆ ముసలావిడ కిరణ్ తల మీద చేయి వేసింది. కిరణ్ కళ్ళు మూసుకున్నాడు. ఈ సీన్లో మనకి కిరణ్ యొక్క క్యారెక్టర్ అయితే మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అది మిగతా వ్యక్తులకి హెల్ప్ చేస్తాడు అని, తనకి హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువని మనకైతే అర్థమవుతుంది. కట్టు ఎక్స్టీరియర్ గోదావరి ఘాట్ సాయంత్రం. కిరణ్ ఒంటరిగా గోదావరి ఒడ్డున కూర్చున్నాడు. అక్కడ మాలతి కూడా ఉంది, పుస్తకం చదువుతూ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కిరణ్ అంటున్నాడు, మీరే కదా పుస్తకం దుకాణంలో. మాలతి పుస్తకం నుండి చూస్తూ అంటుంది, అవుతా, మీరు కిరణ్గా? అవుతానా? అవునై ఉంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా అంటున్నాడు, మీకు నా పేరు ఎలా తెలుసు? మాలతి చెప్తుంది, వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మీ గురించి చాలా చెప్పారు. కిరణ్ నవ్వుతూ, ఏం చెప్పారు? మాలతి చిన్నగా నవ్వుతూ అంటుంది, మీరు ఒక పాత్ అయిన మంచి మనిషి అని. పాత అయిన మంచి మనిషి అయి ఉంటుంది. గోదావరి మీద నావలు వెళ్తున్నాయి, గాలి మెల్లగా వస్తుంది. ఇద్దరూ కొంతసేపు మాట్లాడారు. పుస్తకాలు, ఊరు, జీవితం. సో ఎక్కడైతే మనకి కాన్వర్జేషన్ అయితే ఇనిషియేట్ అయింది. ముందు సీన్లో మనం చూసాం, మాలతి వెళ్ళిపోతుంటే కిరణ్ ఏదో మాట్లాడదామని ట్రై చేసి నోరు ఎత్తి అలా మాట్లాడబోయేలోపే అమ్మాయి వెళ్ళిపోయింది. కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కానీ ఈ సీన్లో కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతే, ఇంటీరియర్ పుస్తకాల దుకాణం. కొన్ని వారాల తర్వాత కిరణ్ మరియు మాలతి నవ్వుతూ మాట్లాడుతున్నారు. వెంకటేశ్వరరావు చిన్నగా నెట్టూర్చాడు. వెంకటేశ్వరరావు పక్కకు పిలిచి, కిరణ్, ఒక విషయం చెప్పాలి, ఈ దుకాణం మూసేపోతున్నాను వచ్చే నెలలో. కిరణ్ ఆగిపోయాడు. కిరణ్ నిర్గాంతపోయి, ఏందయ్యా, ఎందుకు? వెంకటేశ్వరరావు, అద్దె పెరిగిపోయింది, పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోయారు. అయినా పర్లేదు కిరణ్, నీకు నేనే ఒక చోట పని చేయిస్తాను. కిరణ్ ఆలోచిస్తూ అంటున్నాడు, అయ్యా, ఈ దుకాణం మూసేయడం తప్పు, ఊర్లో ఒక్క పుస్తకాల దుకాణమైనా ఉండాలి. కిరణ్ రవికి ఫోన్ చేశాడు. సో ఇక్కడ మన మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయితే ఇంట్రడ్యూస్ అయింది. అదే వెంకటేశ్వరరావు అనే ఆయన తన పుస్తకాల దుకాణాన్ని అయితే మూసేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోవడం వల్ల తన పుస్తకాలు అయితే ఎవరు కొనట్లేదని. అయితే ఇంకో సీన్ కూడా మనకి కన్వే అవుతుంది. అదేంటంటే, ఈ ఊర్లో ఒకే పుస్తకం దుకాణం ఉన్నట్టుంది. ఎందుకంటే కిరణ్ అయితే చెప్తున్నాడు, ఊర్లో ఒక్క పుస్తకాల దుకాణమైనా ఉండాలి అని. సో దట్ కన్వేస్ ద మీనింగ్. ఇంటీరియర్ రవి ఇల్లు రాత్రి. కిరణ్, రవి మరియు మరో 3 స్నేహితులు కలిసి కూర్చున్నారు. కిరణ్ ఒక ప్లాన్ వివరిస్తున్నాడు. కిరణ్ అంటున్నాడు, మన ఊర్లో దుకాణం ఉండాలి, మనం కలిసి సాయం చేద్దాం, ప్రతి నెల కొంత డబ్బు వేద్దాం, సోషల్ మీడియాలో పెట్టి 100 మంది సభ్యులు చేరిస్తే
రవి అంటున్నాడు ఆశ్చర్యంగా, ఏంట్రా ఇది, నేను ఒప్పుకున్నానా, నువ్వు ఎలాంటివి చేస్తావు, నేను తలకాయ ఊపాను, చేద్దాం. అందరూ నవ్వారు, కాఫీ తాగుతూ ప్లాన్ చేశారు. ఈ సీన్లో అయితే మనకేం కన్వే అవుతుందంటే, కిరణ్ చెప్పిన మాట రవి పెద్దగా ఆలోచించకుండా మన ఫ్రెండ్ చెప్పాడంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి ఆ పని అయితే చేసేస్తాడని అయితే మనకు అర్థమవుతుంది. అందుకే నువ్వు చెప్తావు నేను తలూపుతాను అని అయితే అంటున్నాడు. నెక్స్ట్ సీన్ కట్టు ఇంటీరియర్ పుస్తకాల దుకాణం. ఒక నెల తర్వాత దుకాణం కొత్తగా అలంకరించబడింది. చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఊరు జనం వచ్చారు. పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు. వెంకటేశ్వరరావు కళ్ళు నిండుకున్నాయి. వెంకటేశ్వరరావు కిరణ్ భుజం తడుతూ అంటున్నాడు, నాయనా ఈ ఊరిని ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం బాగుంటుంది. కిరణ్ సిగ్గుపడుతూ అంటున్నాడు, అయ్యా నేనేం చేయలేదు, అందరూ చేశారు. మాలతి కిరణ్ పక్కన నిలబడింది. మాలతి మెల్లగా అంటుంది, మీరు ఆగారు, అంతే తేడా. కిరణ్ అమ్మ వైపు చూశాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. గోదావరి గాలి వీస్తుంది. కట్టు. సో 1 month తర్వాత షాప్ అయితే మళ్ళీ రీమోడల్ చేసి కొంచెం కొంచెం కొత్తగా అయితే తయారైంది అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ డైలాగ్ కొంచెం బాగుంది. అంటే నేనేం చేశానని రవి అంటే మీరు ఆగారు అని మాలతి అయితే చెప్పింది. ఈ డైలాగ్లో చాలా మీనింగ్ ఉంది. ఆగి చూడడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు ఉన్న ఈ హడావిడిగా ఉండే ప్రపంచంలో ఆగి పక్క మనిషి గురించి చూడడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. నెక్స్ట్ సీన్ ఎక్స్టీరియర్ గోదావరి ఘాట్. సాయంత్రం కిరణ్ మరియు మాలతి పక్కపక్కన కూర్చున్నారు. నీటిలో బంగారు రంగు పరుచుకుంది. మాలతి అంటుంది, మీకు ఊరంటే చాలా ఇష్టమా? కిరణ్ అంటున్నాడు, ఊరిలో మనుషులు, ఆ మనుషుల్లో మంచి అన్నీ ఇష్టమే. జీవితం బాగుంది అని అనిపించేవి ఇవే. మాలతి నవ్వుతూ అంటుంది, మీతో మాట్లాడితే ఏదో చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కిరణ్ చిరునవ్వుతో మెల్లగా అంటున్నాడు, నేను కూడా, నాకు కూడా అయి ఉంటుంది. ఇద్దరు నదివైపు చూశారు. దీపాలు వెలిగాయి. నావలు ఆగాయి. ఊరు నిద్రపోతుంది. కిరణ్ చిరునవ్వు ముఖంతో ఉన్నాడు. సంపంగి పువ్వుల వాసన గాల్లో కలిసింది. ఫేడ్ అవుట్. ది ఎండ్. ఓకే, ఇది లాస్ట్ సీన్ అంట. అయితే మనకి ఈ కథకి వెన్నెల వెలుతురు అని టైటిల్ ఎందుకు పెట్టింది క్లాడ్ అనేది అయితే నాకైతే కన్వే కాలేదు. ఎందుకంటే లాస్ట్ సీన్లో ఏమని చెప్పారు, సాయంత్రం అని మెన్షన్ చేశారు. సాయంత్రం అని మెన్షన్ చేస్తే సీన్ ఎండింగ్కి ఏమైంది, రాత్రి అయింది, ఊరందరూ నిద్రపోతున్నారు అని చెప్పింది. అంటే ఆ కాన్వర్జేషన్ అంతసేపు అయి ఉండాలి. అండ్ టైటిల్ ఇంకొంచెం యాప్ట్గా పెట్టి ఉండాల్సింది. వెన్నెల వెలుతురు అనే టైటిల్ అయితే జస్టిఫై కాలేదని నేను అంటాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫైనల్ వెర్డిక్ట్ ఆర్ ఫైనల్ థాట్స్ ఏంటంటే, ఇప్పటివరకు నేను చదివిన ప్రీవియస్ 2 కథలతో కంపేర్ చేస్తే ఈ కథ కొంచెం బెటర్గానే అనిపించింది. అండ్ డైలాగ్స్ కొంచెం మీనింగ్ఫుల్గా ఉన్నాయి అని అయితే అనిపించింది. బట్ స్టిల్ హ్యూమన్ టచ్ ఈజ్ హ్యూమన్ టచ్. ఎప్పుడు చెప్పే విషయమే, మీకు స్క్రిప్ట్ కావాలంటే కంప్లీట్గా ఏమీ డిపెండ్ అవ్వకండి. మీరు అనుకోండి ఒక సీన్, కొన్ని డైలాగ్స్ అయితే రాయండి, దాన్ని రిఫైన్ చేయడం కోసం అయితే ఏ వాడండి, కానీ డైరెక్ట్గా ఏదైతే డైలాగ్స్ రాస్తే ఆ హ్యూమన్ టచ్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది. మీకేమనిపించింది? ఇప్పటివరకు ఉన్న కథల్లో ఏ టూల్ మంచి కథ అయితే ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ సిరీస్ మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ.